రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందుతాను, ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్కి పోతే ఆ రకమైన భరోసా, ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని హాస్పిటల్ని నేను బ్లేమ్ చేయను, కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందని హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా, ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది. హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ వర్తించదు అని అంటారు. కొన్ని హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయిస్తూ కూడా దాంట్లో డబ్బులు తీసుకుంటూ కూడా పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఎన్నోసార్లు రిపోర్ట్లు చూస్తా ఉన్నాం మనం. మీకు అదనంగా డబ్బులు అవుతాయి, ఆరోగ్యశ్రీలు అయితే ఇంతే డబ్బులు వస్తాయి, అదనంగా మీరు ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి ప్రజలను పీడిస్తున్న హాస్పిటల్ గురించి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. హాస్పిటల్లో తీరా చేరిన తర్వాత మీకు 2-3 రోజులు పడుతుంది, ఇవి చేయడానికి 4 రోజులు పడుతుంది, ఈరోజు సెలవులు, అట్లానే చికిత్సలు మధ్యలో పోస్ట్ పోన్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ సర్జరీలకే వస్తుంది, ఈ చికిత్సలకే వస్తుంది, మిగతా వాటికి రాదు అని చెప్పే కొన్ని హాస్పిటల్ చూస్తా ఉన్నాం. టెస్ట్ల పేరుతో, స్కానింగ్ల పేరుతో ఎంతో కొంత డబ్బు పేదల దగ్గర నుంచి అవకాశం దొరికినప్పుడంతా కూడా కొన్ని హాస్పిటల్ దుర్మార్గంగా వ్యవహరించడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ లక్ష్యం కోసమైతే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలకు ఆ రకమైనటువంటి సేవలు అందుతున్నాయా అంటే ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు ఏదైనా పెద్ద జబ్బు వస్తే పేదవాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితి, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. దీంట్లో నుంచి బయటపడాలని ఒకవైపున ఎన్టీఆర్ వైద్య సేవ, ఇంకో వైపున చికిత్స తర్వాత కూడా ఎవరికైనా ఇస్తామని చెప్పే సీఎం రిలీఫ్ ఫండ్, ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పేదల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఎన్పానల్మెంట్ హాస్పిటల్ మాత్రం బురద జల్లే ప్రయత్నం, మాకు డబ్బులు సాయంకి ఇవ్వట్లేదనే ప్రయత్నం, దుష్ప్రచారం చేసే ప్రయత్నం మంచిది కాదని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా మంత్రివర్యులు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వస్తాం, ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి పేదవాడికి మరింత న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకందరికీ కూడా అందరికీ ఉచితంగా ఆరోగ్యం అనే సూత్రాన్ని తీసుకుని మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2,50,000 వరకు కూడా వాళ్లకు వీళ్లకంత తేడా లేకుండా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ద్వారా వైద్య సేవను ఇస్తాం. 2,50,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామనే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే, ఏ విధంగా ప్రజలకు ఉచితంగా మంచి వైద్యాన్ని ఇవ్వాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు మంచివి కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తాను.